హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్. ఇవాల్టి వీడియోలో హెయిర్ గ్రోత్ ఆయిల్‌లో భాగంగానే ఇంకొక వీడియో అండి. జుట్టు బాగా పెరగాలంటే మందారం, కరివేపాకు, కలబందని ఇలా ఉపయోగించాలి. మనం రోజు రాసుకునే ఆయిల్‌కి ఇవి యాడ్ చేసుకున్నామంటే మన జుట్టు చాలా అందంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. జుట్టుకు మందారం, కరివేపాకు, కలబంద, మెంతుల వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాము. మందారం చెట్టు ఖచ్చితంగా మన ఇంటి చుట్టుపక్కల ప్రాంగణంలో ఎక్కడో ఒక చోట కనిపిస్తుంది. కరివేపాకు చెట్టు కూడా మందారమంతా కాకపోయినా అక్కడక్కడ ఉంటుంది. అలాగే మందారం పూసే పువ్వులు తరచుగా దేవుడి ఆరాధన కోసం ఉపయోగిస్తాము. కానీ మందారం ఆకులు, పువ్వులు ఉపయోగించడం ద్వారా మన జుట్టుని చాలా మృదువుగా చేసి పెరగడానికి సహాయపడుతుంది. అలాగే జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడంలో కరివేపాకు కూడా బాగా సహాయపడుతుంది. మన జుట్టు పెరుగుదలకు మెంతులు కూడా సహాయపడతాయి. అదనంగా ఇది చుండ్రు వంటి జుట్టు సంబంధిత సమస్యలు రాకుండా చేయడానికి కలబంద కూడా ఉపయోగపడుతుంది. మందారం ఆకులు, కరివేపాకు, కలబందతో, మెంతులతో పాటు ఎలా ఉపయోగించాలి ఈ నూనెని జుట్టు బాగా ఒత్తుగా పొడవుగా పెరగాలంటే మందారంలో ఉండే విటమిన్లు, ఖనిజాలు జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడతాయి. మందారం ఆకులలో ఉండే విటమిన్లు హెయిర్ ఫోలికల్స్ గట్టిగా చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తే, కలబంద, కరివేపాకు జుట్టు ఆరోగ్యంగా మందంగా పెరగడానికి తోడ్పడుతుంది. బలమైన జుట్టు కోసం మెంతులను ఉపయోగిస్తాము. మందారం నూనె జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. అలాగే జుట్టును మూలాల నుండి బలపరుస్తుంది. కరివేపాకు మన జుట్టు మెరుస్తూ ఆరోగ్యంగా ఉండడం చూస్తూనే ఉండొచ్చు మనం. విటమిన్ సి సమృద్ధిగా ఉన్న మందారం జుట్టు కుదుళ్లను బలంగా చేస్తుంది. చుండ్రు నుండి ఉపశమనం పొందడానికి ఈ నూనెను రాసుకుంటే మనకి ఎంతో ఆరోగ్యమైన జుట్టు మన సొంతం అయిపోతుంది. మన జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణం చుండ్రు అని చెప్పవచ్చు. మందారంలో ఉండే యాంటీ ఫంగల్ యాక్టివిటీ కారణంగా ఇది చుండ్రును తగ్గిస్తుంది. అందువల్ల మందారం చుండ్రు సమస్యలకు మంచి రెమెడీ అనే చెప్పవచ్చు. మెరిసే జుట్టు మన సొంతం కావాలంటే కరివేపాకు, కలబందతో, అలాగే మందారం పువ్వులతో ఇలా ఆయిల్ చేసి రాసుకున్నామంటే కొత్త జుట్టు మొలవడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే తెల్ల జుట్టు ఉన్న వారికి కూడా మందారం చెట్టు ఒక వరంగా భావించవచ్చు. తెల్ల జుట్టును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. వాస్తవానికి మందారం, కరివేపాకు, మందారం ఆకులు, కలబంద వీటిని ఈ ఆయిల్లో వేసి మనం రాసుకుంటే జుట్టు చాలా మృదువుగా మరియు మెరిసేదిగా మారుతుంది. నేనైతే మందారం తీసుకొని పువ్వులని, ఎరుపు రంగు మందార పూలను తీసుకొని అవి బాగా కడిగి ఎండపెట్టి అయితే ఈసారి జుట్టు నొక్కి కోసం నేను తయారు చేసుకున్నాను నూనెను. లాస్ట్ వీడియోలో అయితే అలాగే వేశాను. ఈసారి ఎండబెట్టుకుని వేశాను. జుట్టు బాగా పెరగాలంటే మందారాన్ని ఇలా ఉపయోగించుకోవచ్చు. మందారం నుంచి తయారైన నూనెని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మందారం పువ్వులు ఎండపెట్టినవి, అలాగే ఒక 1/2 లీటర్ కొబ్బరి నూనె, ఒక 100 ml ఆముదం, కరివేపాకు, మెంతులు, ఇంటి దగ్గరే దొరికిన నాకు కలబంద, వీటి సహాయంతో నేను ఈ మందారం, కరివేపాకు ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ ఆయిల్ అయితే నాకు ఒక 1 month వస్తుంది, 1/2 లీటరు. మీరు కూడా ఇలా చేసుకోవచ్చు. నేనైతే ప్యూర్ కోకోనట్ ఆయిల్, నేనే కొబ్బరి వేసి నూనె చేసుకున్న మిషన్లో తెచ్చాను. కొత్తగా నేను 1 kg కొబ్బరి వేసానంటే 3/4 kg నూనె వచ్చింది. అందులో 1/2 లీటర్ వేసి ఇలా నేను తయారు చేసుకున్నాను. ప్యాన్ మీద బాగా మరిగించి చల్లబడిన తర్వాత ఒక సీసాలో నిల్వ చేసుకుని ఎప్పుడైనా మనము జుట్టుకి మసాజ్ లాగా చేసుకోవచ్చు.
ఇలా చేసుకున్నామంటే 30 నిమిషాల తర్వాత మనం షాంపూతో కడిగేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కూడా చేసుకొని మందారంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ నూనె మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.